ఇది ఒక ప్రపంచ రాజధాని అమరావతి, ఒక ఆదర్శ రాజధాని అమరావతి, తెలుగు జాతికి గుండె అమరావతి, జాతి గౌరవం అమరావతి. అందుకని మళ్ళీ ప్రధానమంత్రి గారు 2 సార్లు రావడం ఎప్పుడూ చూడరనుకుంటాను. అది కూడా ఒక చరిత్ర. మొదటిసారి ఫౌండేషన్ వేశారు, మళ్ళీ పనులు ప్రారంభించడానికి 2వసారి వచ్చారు, తొందరలోనే 3వసారి వస్తారు. ఏవైతే ప్రారంభించిన పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేయడానికి తొందరలోనే వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలా, జ్ఞానోదయం కలగలేదు. కలుగుతుందని మీకేమైనా నమ్మకం ఉందా నేను అడుగుతున్నా? ఇంకా ముదిరింది. అందుకే మీరు చూస్తే అసెంబ్లీలో చర్చ పెడితే కనీస రాజకీయ జ్ఞానం ఉండే వ్యక్తి రావాలి. గవర్నర్ స్పీచ్కి వచ్చారు, గొడవ చేయడానికి వచ్చారు. అదే సమయంలో నిన్న అమరావతి పైన తీర్మానం పెడతామంటే ఇక్కడికి వచ్చే పరిస్థితిలో లేరు. ఇంకో పక్క మీరు చూస్తే ఢిల్లీలో లోకసభలో రాజ్యసభలో వ్యతిరేకించిన ఏకైక పార్టీ భారతదేశంలో ఏం పార్టీ? అది పేరు చెప్పాలనా? మీరు మర్చిపోవాలి, రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలి, పీడ విరగడ కావాలి రాష్ట్రానికి. అలాంటి పార్టీ అది.